అనిపించేది ఏముంది బ్రో, చూసిన సినిమా చాలా డేస్ తర్వాత మన్మథ సినిమా చూడడం అనేది చాలా బాగుంటది. అది స్పెషల్ గా అంటే నేను టీ షర్ట్ వేసుకుని మరీ చూసాను, అది మామూలు విషయం కాదు. అది సినిమా మామూలు ఏడిపించేసింది. మళ్ళీ మళ్ళీ ఇంక ఇలాంటి సినిమాలు రావాలన్న మస్తుంది సినిమా. మామూలుగా అసలు థియేటర్ ఏడ్చింది నేనైతే. మస్తుంది హార్ట్ఫుల్ సినిమా. మన్మథ రిలీజ్ అయిన మూవీ ఇది నేను పుట్టక ముందు వచ్చింది, కానీ అప్పుడు రాసింది, అది ఇప్పుడు రాసింది. ఇప్పుడున్న జనరేషన్ లో మొత్తం ఇదే గర్ల్స్ అంతా ఇలాగే చేస్తున్నారు. గర్ల్స్ అనే కాదు, బాయ్స్ కూడా కొంచెం చాలా మంది లాగా ఉన్నారు. ఆ రోజు అనేది ఇప్పుడు వస్తే ఇంకోలాగా ఉంటుంది. మన్మథ ఇప్పుడు పార్ట్ 2 తీయాలని కొడుతున్నా. మన్మథ పార్ట్ 2 వస్తే అమ్మాయిలందరూ చిందరు వందలు అయిపోతారు, అమ్మాయిలు మొత్తం కొల్ల అయిపోతారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ మొత్తం అదే ఉంది భయ్య. ఒకరికి లవ్ చేస్తారు, ఇంకొకరు హ్యాండ్ ఇస్తారు. సినిమా మాత్రం మామూలు లేదు భయ్య, అసలు మైండ్ పోయింది. అసలు అదిదా అసలు సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ, అసలు మామూలు లేదు. ప్రతి ఒక్కళ్ళు వద్దు సీన్ అని మొత్తుకుంటారు భయ, మామూలు లేదు. మైండ్ పోయింది భయ. సినిమా మాత్రం నిజ జీవితానికి ఏ మాత్రం తీసుకోలేదన్న. నిజంగా బయట అమ్మాయిలందరూ ఇంతే ఉన్నారన్న. మనం ఏం చేస్తాం చెప్పు, అబ్బాయిలందరూ ఇట్లా బలైపోతారు. అందుకని ఇట్లాంటి మన్మధుడు ఖచ్చితంగా బయట ఒకడు పుట్టాలి. మన్మధుడు ఖచ్చితంగా ఇట్లాంటి మన్మధుడు పుట్టాలి, మన సమాజానికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా వడదిల్లాలి అన్న. అప్పుడే రిలీజ్ అయిందన్న, ఇప్పుడు రిలీజ్ అయిందంటే అప్పుడే మస్తు ఎంజాయ్ చేసినాము. అంటే అమ్మాయిని ఇక్కడ కించపరచకుండా, ఎవరైతే అలా తప్పు చేసి మోసం చేస్తారో అబ్బాయిలని, అలాంటి అమ్మాయికే శిక్ష చేసిండు. నిజంగా పార్ట్ 2 రావాలి. ఇప్పుడు అమ్మాయిలని అమ్మతో గొలిచిండు, కానీ ఏ అమ్మాయి అయితే చెడు చేస్తుందో ఎలా చేయాలో అది చూపించిండు. ఎగ్జామ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో, సూపర్. మన అంటే యాక్చువల్లీ ఈ టైంలో రిలీజ్ చేస్తే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఒక అపరిచితుడు మించి యాక్టింగ్ ఉంటుంది. చాలా యాక్చువల్ నేను చూసిన సినిమాల్లో ఫస్ట్ మూవీ ఇదే, చాలా బాగా నచ్చింది. సో దాని తర్వాత తన సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన నేను. నిజంగా దాంట్లో సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆ రేంజ్ లో అప్పుడు హిట్ అయింది. సో ఇప్పుడు కూడా దానికి 2 తీస్తే బాగుంటదని నా ఒపీనియన్. పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందన్న, అందరూ వచ్చి చూడాలన్న. సినిమాలో లవ్ ఉంటుందన్న, పిచ్చి పడేసిన. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కరిని బ్రేకప్ చేస్తే మన్మథ వస్తాడన్న. కంబ్యాక్ మన్మథ అన్న, కంబ్యాక్ మన్మథ 2 అన్న. మన్మథ 2 రావాలన్న, కంబ్యాక్ అన్న. మన్మథ ఇండియన్ 2 కదన్న, మన్మథ రావాలి. ఇలాంటి సినిమాలు వస్తే మనకి ఇట్లా యూత్ ఇట్లా కొంచెం జోస్ వస్తుందన్న. హలో అందరికీ నమస్కారం. నేను మదన్ రిలీజ్ రావడం జరిగింది. ఒక 20 సంవత్సరాల తర్వాత సినిమా రావడం ద్వారా నిజంగా ప్రజలు చాలా విపత్తు వచ్చింది అన్న. నిజంగా చెప్తున్నా, ఒక 1% ఒక్క సీట్ కూడా కాలేదు థియేటర్, సుదర్శన్ థియేటర్ ఒక్క సీట్ కాలేదు. 20 సంవత్సరాలు వచ్చే సినిమా, నాకు 5 సంవత్సరాలు వచ్చే సినిమా కాదు, 20 సంవత్సరాలకు వచ్చే సినిమా ఇప్పుడు ఇంత పబ్లిక్ ఏందో అర్థం కావడం. నిజంగా నాకు అన్న కొంచెం తీసుంటే ఏడుపు వచ్చింది అన్న. అంటే తట్టుకోలేకపోయినా. అంటే ఒక అమ్మాయి నిజంగా అమ్మాయి నచ్చితే ప్రేమించండి, నచ్చితే నచ్చదని చెప్పండి, నచ్చకపోతే నచ్చదని చెప్పండి. కానీ నచ్చినా నచ్చకపోతే నటించడం ఎందుకు అనేది సినిమాలో బాగా చూపించారన్న. అంటే నాకు లిటరల్ గా నాకు ఏడుపు వచ్చింది. అంటే నా ఎక్స్ గుర్తొచ్చారు, ఏంటి అమ్మాయి అంటే ఇట్లా ఉంటారు అన్న ఫీలింగ్ వచ్చింది నిజంగా. అంటే ఒక అమ్మ చనిపోతే చనిపోయిన వ్యక్తి, ఒక తండ్రి చనిపోతే చనిపోయిన వ్యక్తి, ఒక అమ్మాయి మోసం చేస్తే ఉరి చేస్తే సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు ఈ రోజులలో. మన్మథ చూసిన అనాలనిపిస్తుంది. ఎందుకంటే చూసిన ప్రతి అమ్మాయిని చూసి నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది, కానీ తప్పు సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. సో సినిమా అయితే చాలా బాగుందన్న. 20 years బ్యాక్ వచ్చింది కాబట్టి నేనైతే చూసుకోలే, అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలే. ఈరోజు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మామూలుగా లేదు. సో సింబు గారి నుంచి చెప్పుకోవాలంటే ఒకటే చెప్తున్నా అన్న, మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మన తమిళ్లో ఫస్ట్ డొనేషన్ చేసిందే, మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు డొనేషన్ చేసిన వ్యక్తి సింబు గారు. సో తను నిజ జీవితంలో కూడా హీరో అని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు. అండ్ తనకు వచ్చే మూవీ నెక్స్ట్ తగ్ లైఫ్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం అన్న. అండ్ ఆయన స్టేట్ మూవీ తీసి చాలా రోజులైంది తెలుగులో. సో దానికోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. సో ఒకటే చెప్తున్నా అన్న, సింబు అన్న మీ కంబ్యాక్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి. సో తొందరగా మా తెలుగులో కూడా ఒక మంచి సినిమా తీసి అది కూడా బ్లాక్ బస్టర్ చేసేస్తాం మేము. సో థ్యాంక్ యూ అన్న, లవ్ యూ, గుడ్ నైట్.